హాయ్. ఎక్కువ మంది అనుకుంటారు పాత రోజులే మంచి రోజులు, ఇప్పుడు ఉన్న కాలంలో బతకలేకపోతున్నాం, ఇంకా రేపు గురించి ఆలోచిస్తేనే అమ్మో భయం వేస్తుంది అంటారు. యాక్చువల్గా నాకు కూడా ఈ భయం చాలా చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను, ముందులాగా లేదు, ఇప్పుడులాగా లేదు, రేపు నువ్వు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఎక్కువ టెన్షన్ పడాను. నాకు వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. తను ఎప్పుడు చెప్పటం, నువ్వు ప్రజెంట్లో బతకాలి, ఎప్పుడు రేపు ఏం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో ఎవడు ఊహించలేడు. నిన్న ఏం జరిగిందో దాన్ని మార్చలేము. సో పాస్ట్ అనేది మెమరీ, ఫ్యూచర్ అనేది ఇమాజినేషన్. సో రెండిటికి మధ్యలో మనకు చాలా తేడా ఉంటుంది. సో ప్రజెంట్లో బతికితే మన మెమరీస్లో వెళ్ళక్కర్లేదు, ఇమాజినేషన్ కూడా అవసరం ఉండదు. ఏం జరిగితే జరుగుతుంది, ఏం జరగబోతుందో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, రెక్టిఫై చేయడానికి మనం రెడీగా ఉండాలి. రేపు గురించి ఆలోచించినప్పుడు ఎక్కువ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవ్వటం అవుతుంది. అది మన హెల్త్కి మంచిది కాదు, మనకు మంచిది కాదు. సో ఎప్పుడు మీరు ఐడియల్గా ఉండే కొద్దీ అన్ని అనవసరమైన ఆలోచనలు అన్నీ వస్తూ ఉండదు. ఏం పర్వాలేదు, ఏం కాదు, ఇవాళ నేను చేయాల్సిన పని, నా టాస్క్ ఇది, ఇవాళ నేను పర్ఫామ్ చేస్తాను, రేపు ఏం జరిగినా ఎలా జరిగినా దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను నా స్థాయి సదిలో ప్రయత్నం చేస్తాను. అంటే ఐ విల్ డూ మై బెస్ట్ అని అనుకొని ముందుకెళ్ళిపోవటమే, అంతేకాని ఎక్కువ ఆలోచించవద్దు, ఏం చేయవద్దు, ఆరామ్సేగా జరగాల్సిన దాన్ని జరగనివ్వండి.